హాయ్ ఫ్రెండ్స్ మనము యూట్యూబ్లో ఎన్నో రకాలైన వీడియోలను చూస్తూ ఉంటాం. తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఎనీ అదర్ లాంగ్వేజెస్ కూడా చూస్తూ ఉంటాము. సో అయితే మనకి ఏమవుతుందంటే, మనకి హిందీ లాంగ్వేజ్ ఓపెన్ చేసామనుకోండి, హిందీ లాంగ్వేజ్ చేస్తున్నప్పుడు హిందీ రాకుండా మనకు ఏదైనా ఇంగ్లీష్ వర్డ్స్ అనేది చెప్తూ ఉంటారు. సో ఆ ఇంగ్లీష్ మనకు అర్థం కాదు అనుకుంటాం చాలామంది. సో ఆ ఇంగ్లీష్ని కాకుండా మన లాంగ్వేజ్లో, అంటే ఉదాహరణకి హిందీ ఉంది, హిందీలోనే మాట్లాడాలి ఆ వీడియోలో అని అనుకుంటే, అప్పుడు ఇక్కడ చూడండి, ఉదాహరణకి వీడియో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను. In such a situation, if you also know its advanced tricks, then you can not only easily analyze your ఓకే, ఇతను మాట్లాడుతున్నది హిందీ యాక్చువల్గా వీడియో ఇది. సో కాకపోతే ఇవి ఏఐ ద్వారా మనకి ఇంగ్లీష్లో అనేది వస్తూ ఉంది. సో మనం ఒరిజినల్ హిందీలోనే అతను మాట్లాడాలి అనుకుంటే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ వీడియో పైన రైట్ సైడ్ కార్నర్లో ఈ వీల్ ఉంది కదా, చక్రం, సో దీనిపైన క్లిక్ చేసేస్తే, సో ఇక్కడ మనకి ఆటో ట్రాక్ అని ఉంది కదా, 4 ఆప్షన్ ఆటో ట్రాక్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ యూఎస్ అని ఉంది. సో దానిపైన టిక్ చేసి ఉంది కదా. సో అలా కాకుండా హిందీ ఒరిజినల్ అని పెట్టామనుకోండి, హిందీ ఒరిజినల్ అంటే మనకి ఇప్పుడు ప్లే చేస్తే ఏమవుతుందంటే హిందీలోనే మనకు ప్లే అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనము మనకు చీటికి మాటికి ఇలా వేలు పెట్టి ఇలా వేస్తున్నప్పుడు అంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది కదా, ఈ యారో మార్క్స్ రావడం ఇలాంటివన్నీ. సో ఇలా రాకుండా మనం చేసుకోవాలంటే లాక్ చేసుకోవచ్చండి ఈ వీడియో అనేది కదలకుండా. సో ఇక్కడ దానికోసం మళ్ళీ రైట్ క్లిక్ ఓపెన్ చేసేసి, సో దాంట్లోనే వీల్ ఓపెన్ చేసేస్తే, సో ఇక్కడ చూడొచ్చు లాక్ స్క్రీన్ ఉంది కదా, లాక్ స్క్రీన్లో మనం लाख अच्छी खासी जॉब गाइड कर सकते हो। तो दोस्तों आज के इस वीडियो में हम पिवट टेबल के इन्हीं एडवांस ट्रिक्स के बारे में बात करने वाले हैं। तो मेक श्योर वीडियो को पूरा जरूर देखें, इसका कोई भी पार्ट मिस ना करें। वीडियो अच्छी लगे तो इसे लाइक और शेयर जरूर करें। मेरा नाम है जीतू और बिना किसी देरी के चलिए शुरू करते हैं। ఓకే, సో ఈ విధంగా మనకు డిస్టర్బెన్స్ లేకుండా మనకు లాక్ స్క్రీన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంకా ఇక్కడ క్వాలిటీ అనేది ఫస్ట్లోనే క్వాలిటీ అని ఉంది కదా, సో మనకు వీడియో ఒక్కొక్కసారి బ్లర్గా రావడం కనిపిస్తుంది. అందుకోసం మనం ఏం చేస్తాం, హై క్వాలిటీ ఇక్కడ రైట్ సైడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఇక్కడ వీల్ ఓపెన్ చేసేస్తే మనకు క్వాలిటీ అనేది చూపిస్తుంది. ఈ క్వాలిటీలో మనకు ఆటో రికమెండెడ్ అనేది ఉంటుంది మామూలుగా అయితే. సో హయ్యర్ పిక్చర్ క్వాలిటీ, డేటా సేవర్, అడ్వాన్స్డ్ అని పెట్టుకున్నాం అనుకోండి, అడ్వాన్స్లో పెట్టేసుకుంటే మనకు పిక్చర్ క్వాలిటీ అనేది ఇక్కడ అడుగుతుంది ఎంత పిక్సెల్లో కావాలి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ 1080 హైయెస్ట్ ఏదైందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మనకి క్వాలిటీ కూడా పిక్చర్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో అదేవిధంగా మనకు ఇక్కడ కింద వీల్ పక్కన ఇంకోటి ఉంది కదా, ఇక్కడ కింద సీసీ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకు వాళ్ళు మాట్లాడినప్పుడు మనకు వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారో అవి కింద మనకు టైటిల్స్ రూపంలో వచ్చేస్తాయి. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ విధంగా మనకు సీసీ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మనకు లేదు అవసరం లేదనుకుంటే తీసేయచ్చు, టర్న్ ఆఫ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా ఓపెన్ చేసేసుకుంటే మనకి కావాల్సిన లాంగ్వేజెస్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ స్పీడ్, క్యాప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో క్యాప్షన్స్ ఒకసారి చూసినట్లయితే మనకు హిందీ ఆటో జనరేటెడ్ అని పెట్టామనుకోండి, సో హిందీ ఆటో జనరేటెడ్ ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే హిందీలోనే మనకి వీడియో అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మోర్ అని ఉంది. సో మోర్ చూసినట్లయితే మనకు లూప్ వీడియో, అంబియంట్ మోడ్, స్లీపర్ టైమర్, వాచ్ ఇన్ విఆర్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి వాచ్ విఆర్ అంటే మనకు వీడియో రికార్డింగ్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ మనం టీవీలో చూడాలనుకుంటే ఇలా అయినా చూసుకోవచ్చు. లేదా ఇంకా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వీల్ పక్కన సీసీ అని చెప్పి చందన్ పక్కన ఇంకోటి చూడండి, ఇది క్లిక్ చేసేస్తే మనకు లివింగ్ రూమ్ టీవీ లింక్ విత్ టీవీ మోడ్, సో ఒక టీవీ కోడ్. సో ఈ మనకి ఇంట్లో దగ్గరలో ఎక్కడ టీవీ ఉందనుకోండి, సో దాంట్లో మనం లివింగ్ రూమ్ టీవీ అని చెప్పేసి క్లిక్ చేసేస్తే మనకు కోడ్ అనేది వస్తుంది. ఓకే, ఆ కోడ్ వచ్చి ఇక్కడ చూడండి ఒకసారి, ఆటోమేటిక్గా చూడండి కనెక్టింగ్ టు లైవ్ టీవీ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో కాబట్టి మనకి అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఓకే, ఇదండి, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, చెప్తాను. వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.